టాస్క్ ఫోర్స్ తనిఖీలు, ఇంకోవైపు పోలీసు దళాల కూంబింగ్. ఇంత జరుగుతున్న తమిళ స్మగ్లర్లు ఏమాత్రం తగ్గటం లేదు. రకరకాల మార్గాల్లో శేషాచలం అడవుల్లోకి కూలీలను పంపి ఎర్రచందనాన్ని దోచుకుంటున్నారు. తాజాగా కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో తమిళ కూలీలు వస్తుండడం చూసి అవాక్కయ్యారు అధికారులు. ఎర్రచందనం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు స్మగ్లర్లు. భారీ ఎన్కౌంటర్ జరిగినా వాళ్ల తీరులో మార్పు రావటం లేదు. శేషాచలం అడవుల్ని ఖాళీ చేసే వరకు విశ్రమించేటట్లు ఉంది వాళ్ళ వ్యవహారం. కూలీలకు భారీగా సొమ్ము ఆశ చూపించి ప్రాణాలకు తెగించి అడవుల్లో అడుగుపెట్టేలా చేస్తున్నారు ఎర్ర దొంగలు. ఎర్రచందనం అక్రమ తరలింపును అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం పక్కా ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంతో పాటు సాయుధ పోలీసులతో నిరంతరాయంగా కూబింగ్ జరిపిస్తోంది. శేషాచలం అడవుల్లోకి వెళ్లేందుకున్న దాదాపు అన్ని దారులలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు అధికారులు. అయినా రకరకాల మార్గాల్లో అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనాన్ని తరలిస్తున్నారు స్మగ్లర్లు. నిత్యం ఏదో ఒక చోట ఎర్రచందనం తరలిస్తూ అధికారులకు చిక్కుతున్నారు స్మగ్లర్లు. దీంతో అన్ని మార్గాల్లో వచ్చిపోయే వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పాకాల మండలం నెండిగుంట దగ్గర టాస్క్ ఫోర్స్ సిబ్బంది కాపు కాశారు. కర్ణాటక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపే ప్రయత్నం చేశారు. అయితే డ్రైవర్ దురుసుగా వ్యవహరించి బస్సు ఆపకుండా వెళ్లిపోయాడు. దాని వెనకే వచ్చిన మరో బస్సును ఆపగలిగారు అధికారులు. అయితే 55 సీట్ల కెపాసిటీ ఉన్న బస్సులో ఏకంగా 89 మంది ప్రయాణికులున్నారు. పైగా వీళ్లంతా తమిళ కూలీలే. గొడ్డళ్లు, ఆహారం, వాటర్ బాటిల్స్ వంటి సరంజామాను వెంట వేసుకుని మరీ వెళ్తున్నారు వాళ్ళు. కూలీలు తప్ప ఆ బస్సులో వేరే ప్రయాణికులు ఎవరూ లేరు. వీళ్లంతా బెంగళూరులోనే ఎక్కారని చెప్తున్నాడు బస్ డ్రైవర్. సేలం, కృష్ణగిరి ప్రాంతాలకు చెందినవారే. బెంగళూరు నుంచి ఎందుకు వస్తున్నారంటే సరైన సమాధానం లేదు. దీంతో కూలీలందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మరో విశేషం ఏంటంటే ముందు వెళ్లిన బస్సులో కూడా తమిళ కూలీలే ఉన్నారని చెప్తున్నారు. దీంతో స్మగ్లర్లకు కర్ణాటక ఆర్టీసీ సిబ్బంది సాయం అందుతోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు టాస్క్ ఫోర్స్ అధికారులు. అందులో భాగంగా మనం చూస్తున్నాము, ఈ మధ్యకాలంలో కొంతమంది అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో రీసెంట్గా రేణిగుంటలో కూడా మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు అక్కడ. సో ఈ ప్రాసెస్లో కూడా మేము స్ట్రెంథన్ చేస్తూ పెట్రోలింగ్ చేసుకుంటూ రాత్రి కూడా కొంతమంది డిటైన్ చేయడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. శేషాచలం అడవుల్లోకి రకరకాల మార్గాల్లో కూలీలు వస్తూనే ఉన్నారనే అనుమానంతో ఇటీవల కాలంలో నిరంతరాయంగా కూబింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఐజీ బాలకృష్ణన్ కూడా స్వయంగా కూబింగ్ లో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఇంత జరుగుతున్నా పక్కా ప్లాన్తో స్మగ్లర్లు కూలీల్ని తరలిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.